నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. పై మంగళవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై విచారణ జరగనుంది. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈరోజు చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. 17A పై మంగళవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై విచారణ జరపనుంది. ఇక చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు ఫైబర్ నెట్ కు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ కు సంబంధించి విచారణ ఈ రోజు ధర్మాసనం ముందుకు రానుంది. అయితే ముఖ్యంగా గతంలోనే ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం ఫైబర్ గిట్ విషయంలో చంద్రబాబు పై కేసు నమోదు చేశారో అప్పుడు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోసం. అక్కడ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఫిల్ కొట్టివేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టుని దాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించి ఈ రోజు విచారణకు రానుంది. అయితే గతంలోనే ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి ఆ విచారణ సుప్రీంకోర్టు హోల్డ్ లో పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 17A కోసం, అదేవిధంగా క్వాష్ పిటిషన్ కోసం చంద్రబాబు వేసినటువంటి పిటిషన్ పై విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫైబర్ గిడ్ కు సంబంధించి ఈ విచారణని సుప్రీంకోర్టు గతంలోనే హోల్డ్ లో పెట్టారు. అయితే దానికి సంబంధించి ఈ రోజుకు వాయిదా కూడా వేశారు. అయితే నిన్న ఉత్కంఠభరితంగా సాగినటువంటి 17A క్యాష్ పిటిషన్ కి సంబంధించి మనం ప్రత్యక్షంగా చూసాం. అదేవిధంగా 3 జడ్జిలు కూడా ఒక్కొక్క వారు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని చీఫ్ జస్టిస్ కి కూడా బదిలీ చేయడం జరిగింది. దాన్ని రాజ్యాంగ సవరణలను మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ యొక్క 17A కేసు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఆ కేసు నిమిత్తం ఈ కేసుని నిన్నటి వరకు హోల్డ్ లో పెట్టినటువంటి సుప్రీంకోర్టు మరి ఈ రోజు దానిపై ఒక పూర్తి విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ రోజు ఇప్పటికే చంద్రబాబు 17A కోసం టీడీపీ నాయకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినప్పటికీ కాస్త నిన్న జరిగినటువంటి పరిణామాల వల్ల కాస్త వాళ్ళంతా కూడా నిరాశ చెందారనే చెప్పాలి. మరి ప్రస్తుతం ఇదే ఏపీ ఫైబర్ గెట్ ముందస్తు బెయిల్ పై కూడా ప్రస్తుతం టీడీపీ నాయకులు అయితే ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఈ యొక్క విచారణ అయితే 3 గంటలకి కొనసాగుతుంది. మరి 3 గంటల తర్వాత మరి సుప్రీంకోర్టు చంద్రబాబుకి మరి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే 17A లాగా దీన్ని కూడా కాస్త ఏమన్నా పక్కన పెడతారా, మరి మళ్ళీ ఏమన్నా వాయిదా వేస్తారా అని కూడా తెలియాలంటే మరి ఒక కొద్ది గంటలు ఆగాలి. మరి ఈ యొక్క చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మాత్రం ఆ టీడీపీలో నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.